పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, మరియమాత పూజిత మాసంలో తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుతాలను గురించి వినడానికి, దేవుని యొక్క కృపలో విశ్వాసంలో బలపరచడానికి మిమ్మందరిని కూడా యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నా. మే పూజిత మాసంలో మొదటి నుంచి ఈ రోజు వరకు జరిగిన అద్భుతాలను ఒకసారి జ్ఞప్తికపరుచుకుందాం. మొదటి రోజున ఆ యొక్క స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలసిన మరియమాత అద్భుతం. రెండవ రోజున అర్జెంటీనా దేశంలో శాన్ నికోలా మాత అద్భుతం. మరి మూడవ రోజున తమిళనాడు రాష్ట్రంలో వెలంగిని మాత అద్భుతాలు. నాలుగో రోజున ఫ్రాన్స్ దేశంలో లూర్ద్ మాత అద్భుతం. ఐదవ రోజున పోర్చుగల్లో ఫాతిమా మాత అద్భుతం. ఆరవ రోజున ఐర్లాండ్లో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం. ఏడవ రోజున ఐర్లాండ్లో నాక్ మాత అద్భుతం. మరి ఎనిమిదవ రోజున పారిస్ నగరంలో తల్లి మరియమ్మ గారి యొక్క పతాక అద్భుతం. మరి ఈ రోజున తల్లి మరియమ్మ గారు ఆ యొక్క లా సాలెట్ మాతగా అద్భుతాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుత చరిత్రను ఒకసారి చూసుకున్నట్లయితే 1846వ సంవత్సరంలో ఇదిగో ఈ యొక్క అద్భుతం జరిగి ఉందని కథోలిక శ్రీసభ మనకి గుర్తు చేస్తుంది. ఫ్రాన్స్ దేశంలో ఆల్స్ పర్వత శ్రేణుల్లో ఉన్న లా సాలెట్ అనే గ్రామంలో మరియమాత దర్శనమిచ్చింది. మెలానీ మరియు మాక్స్మిన్ అనే ఇద్దరు పేద పిల్లలకు పశువులు కాస్తూ ఉండగా ఈ అద్భుతమైన కాంతితో తల్లి మరియమ్మ గారు కనిపించడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ తల్లి మరియమ్మ గారు కూర్చొని ముఖంపై చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉన్న ఆ సందర్భం వాళ్ళు చూసిన ఆ యొక్క తీరు. ఆమె తన యొక్క మెడలో ఒక అద్భుతమైన సిలువను ధరించి ఉంది. సిలువకు ఒకవైపున సుత్తి, మరోవైపున పట్టుకారు ఉన్నాయి. తల్లి మరియమ్మ గారు ఏడుస్తూ పిల్లలతో మాట్లాడిందంట. ప్రజలు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారని, ముఖ్యంగా ఆదివారాన్ని పవిత్రముగా ఆచరించడం లేదని, మరియు దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా వాడుతూ ఉన్నారని ఆమె విచారంతో పలికింది. నా ప్రజలు దేవునికి లోబడకపోతే కుమారుని యొక్క హస్తం వారిపై భారంగా మారుతుంది. కాబట్టి వారి యొక్క జీవితాల నుంచి, పాప జీవితాల నుంచి, వారి యొక్క జీవిత విధానంలో పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రమ్మని హెచ్చరిక చేస్తుంది. ఆమె కన్నీళ్లు ప్రజల ఆ పాపాల వల్లే కలిగాయని విచారాన్ని వ్యక్తపరిచింది. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ప్రజలు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని ఆమె చేసిన వాగ్దానం. ఈ దర్శనంలో ఒక నీటి ఓట వచ్చింది. ఆ నీటి ఓట ద్వారా అనేక అద్భుతాలు, స్వస్థలు జరిగి ఉన్నాయని చరిత్ర తెలియజేస్తుంది. లా సాలెట్ మాత సందేశం ఒక మేల్కొల్పు వంటిది. కాబట్టి దేవుని పట్ల భయభక్తి, విశ్వాసం కలిగి ఉంటే, ఆయన యొక్క ఆజ్ఞలను గౌరవిస్తే ఈ యొక్క అద్భుతం మనకి దేవుని యొక్క కృపకు పాత్రలు చేస్తుందని తల్లి మరియమ్మ గారు ఈ యొక్క అద్భుతంలో చెప్తూ ఉన్నారు. మరి నిరంతరం కన్నీళ్లతో ప్రార్థిస్తుందని తల్లి మనకి బోధన చేస్తుంది. మన పాపాల ద్వారా ఆమె హృదయం గాయపడుతుందని ఆమె గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ అద్భుతం మనకి పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామా లేదో పరీక్షించుకోవాలని లా సాలెట్ మాత తన యొక్క కన్నీళ్లు తోడవాలంటే మనం పాపపు మార్గాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఆమె శిలువపై ఉన్న సుత్తి మన పాపాల గుర్తుగా, పట్టుకారు మనం చేసే ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉన్నాయని ఈ యొక్క అద్భుతం గుర్తు చేస్తుంది. ఈరోజు లా సాలెట్ మాతను వేడుకుందాం. తల్లి మరియమ్మ గారి యొక్క హృదయాల ద్వారా మన కఠిన హృదయాలు కరిగి దేవుని యొక్క ఆజ్ఞలకు, మరి దేవుని పట్ల భయభక్తులు కలిగే జీవితానికి మనం మార్చుకునే విధముగా ఆ యొక్క తల్లికి దుఃఖం కలిగించకుండా సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా భగవంతుడు మనల్ని ఆశీర్వదించమని ఈ యొక్క అద్భుతాల ద్వారా, మే మాసంలో జపమాల ద్వారా తల్లి యొక్క ప్రార్థన తోడ్పాటు కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఒక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి యొక్క కుటుంబాలు దైవ కృప అనుగ్రహాల ద్వారా తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన తోడ్పాటు ద్వారా దీవించబడాలని వేడుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరినీ దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.